నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ కులమతాలతో రాజకీయం చేయడం వైసీపీకి ఉన్న అలవాటేనని మనకి ఎప్పటి నుంచో తెలుసు. అయితే ఇప్పుడు సరికొత్తగా అలాంటి ప్రచారాన్ని ఒకసారి తెర మీదకు తీసుకొచ్చింది వైసీపీ. అదేంటి అంటే మౌజంలకు అలాగే ఇమాంలకు గౌరవ వేతనాలు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా తాను కూడా 15,000 ఇస్తాను అని చెప్పారు. మరి అవి ఆయన ఎంత మేర నెరవేర్చారు? అలాగే హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. అలాగే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 5 లక్షలు కూడా పరిహారం కింద ఇస్తాను అని చెప్పడం అయితే జరిగింది. మరి ఇవి ఆయన ఎంత మేరకు నెరవేర్చారు? మరి కూటమి ప్రభుత్వంలో నిజంగానే ఇమాము హౌజంలకు గౌరవ వేతనం అందట్లేదా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మైనారిటీస్ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ మహమ్మద్ ఫరూక్ షోబ్లీ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సరికొత్త ప్రచారం మళ్ళీ తెర మీదకు వస్తుంది. ఇమాము మౌజంలకు గౌరవ వేతనం కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు, పెండింగ్ లో పెట్టింది అన్న ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? పూర్తిగా అవాస్తవం ఇది ఏంటంటే, మీరు ఇందాక ఇంట్రొడక్షన్ రిమార్క్స్ లో మీరు చెప్పిన విధంగా ఏంటంటే, వీరికి ఒక అలవాటు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం, దాని తర్వాత ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, అదే విధంగా ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పేసి, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉండడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అసలైనటువంటి నైజం. మీరు గమనిస్తే కనుక ఏ రకంగా అయితే సవతి తల్లి ప్రేమ ఉంటుందో అటువంటి సవతి తల్లి ప్రేమే వీళ్ళు మైనార్టీలపై చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను పుట్టిందే మైనార్టీల కోసం, నేను ఉన్నదే మైనార్టీల కోసం అని చెప్పేసి, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ముస్లిం మైనార్టీలకు నెట్టేట ముంచేసి వెన్నుపోటు పొడిచినటువంటి అత్యంత దారుణంగా ఏదైతే మన వెల్ఫేర్ ఉందో వెల్ఫేర్ ని పూర్తిగా తునాతునకలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో అనుమానం లేదు. ఈ రోజు ఇమాం మౌజన్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే ఇమాం మౌజన్ల గురించి గౌరవ వేతనాలు ఆపివేశారని, లేకపోతే ఇంకొంతమంది అయితే అసలు పూర్తిగా తీసేశారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా అబద్ధపు ప్రచారాలను తారాస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏమిటంటే, అసలు ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలి అన్న ఆలోచన అందరికన్నా ముందు కలిగిందే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇది నగ్న సత్యం. ఇది దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్. అసలు అందరికన్నా ముందు ఏదైతే ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పథకాన్ని ఎందుకని చెప్పేసి ఆపివేస్తారు, ఎందుకని చెప్పేసి దీన్ని తునాతునకలు చేస్తారు? ఎటువంటి అవకాశము లేదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడాను. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక పెద్ద 70mm స్క్రీన్ లో అదేదో ముస్లింలకు కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక నూతన ప్రచారాన్ని అందుకుంటున్నారు. ఇందులో ఏమాత్రం కూడాను వాస్తవం లేదు. వాస్తవం ఏమిటంటే, గత ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం సమయం అయిపోయే టయానికి ఇమాం మౌజన్లకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే గౌరవ వేతనం ఉందో అది 5 నెలలు వీళ్ళు పెండింగ్ పెట్టడం జరిగింది. 5 months 5 నెలలు ఇమాం మౌజన్లకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాలు పెండింగ్ పెట్టారు. కానీ అదే మీ సామాజిక వర్గానికి, లేకపోతే ఇప్పుడు నేనైతే మతం గురించి, సామాజిక వర్గం గురించి ప్రస్తావన చెయ్యను, కానీ మీరు పదే పదే మతాలను లేకపోతే సామాజిక వర్గాలను తీసుకొచ్చి మీరు రాజకీయం చేస్తున్నప్పుడు నేను కూడాను అదే పదాలు, అదే మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఏ మతాన్ని అయితే మీరు ఫాలో చేస్తున్నారో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకు ఒక్క నెల జీతం కూడాను పెండింగ్ పెట్టకుండా అనా పైసాతో పాటు చెల్లించి మీ యొక్క దీన్ని మీరు చూపించుకున్నారు. మళ్ళా ఎందుకని చెప్పేసి ఇమాం మౌజన్ల యొక్క గౌరవ వేతనాలు 5 నెలలు మీరు పెండింగ్ పెట్టారు? దీనికి సమాధానం చెప్పండి ముందు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ముందు దీని గురించి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నటువంటి 11 నెలలు పెండింగ్ ఉన్నాయి అంటున్నారో ఆ 11 నెలల్లో మీరు పెట్టినటువంటి 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఇది వాస్తవము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐ థింక్ 3 months బ్యాక్ ఆల్మోస్ట్ 6 నెలలు అంటే 45 కోట్ల మందికి ఇమాములు మరియు మౌజన్ల యొక్క గౌరవ వేతనాలు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇప్పుడు వారికి ఇవ్వాల్సింది ఏంటంటే ఇంకో 11 నెలలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి లెక్క చూసుకుంటే కనుక ఇంకో 6 నెలలు పెండింగ్ ఉంది. ఈ బిల్ కూడాను మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ లో ఉండి, నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రిమార్క్స్ ఏంటంటే దీన్ని పూర్తిగా ఆడిట్ చేయించి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, మీరు ఫైనాన్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు.
అంత మాత్రానికే ఇదంతా ఏది పట్టకుండా ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో మళ్ళీ ఇంకో అవకాశం దొరకదు, ఏదో రకంగా దీన్ని రాద్ధాంతం చేయాలని చెప్పేసి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇదేం కొత్త ఏం కాదండి. మీరు ఒకసారి గమనిస్తే కనుక అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో రకంగా హిందూ ముస్లింల గలాటా సృష్టించాలని చెప్పేసి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేము ముందుకు పెడతాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే మన పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది. ఆ పులివెందుల నియోజకవర్గానికి చెందింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 7వ తారీఖున అక్కడ విజిట్ అని చెప్పేసి వెళ్తే అదే రోజున ఒక చిన్నపాటి ఒక 16 సంవత్సరాలు ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారు అని చెప్పేసి ఒక వదంతాన్ని, ఒక అబద్ధపు ప్రచారాన్ని మొత్తం ఊరంతా వ్యాప్తి చేశారు. ఆ వేంపల్లి గ్రామం మొత్తం కూడా దాదాపు 5,000 మంది ఆ మాటలను నమ్మి అందరు కూడాను స్టేషన్ పై వచ్చారు. స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5,000 మందిలో నుంచి కొంతమంది వైసీపీ ముఖలు, అంటే వైసీపీకి చెందినటువంటి మాజీ జెడ్పీటీసీలు లేకపోతే మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేషన్ పై రాళ్లు రుబ్బారు. రాళ్లు రుబ్బంగానే ఇప్పుడు అదేదో ముస్లింలు వెళ్లి స్టేషన్ పై అటాక్ చేసినట్టుగా దాన్ని ఒక పెద్ద స్క్రీన్ పై చూపించడం జరిగింది. ఇమ్మీడియట్ గా అసలు ఏంటి జరిగింది అని చెప్పేసి వాస్తవాలు బయటికి తీస్తే ఆ అమ్మాయికి రేపు జరగలేదు, ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అంటే ఎంత తప్పు చూడండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇమ్మీడియట్ గా అక్కడ సీన్ కట్ చేస్తే రెండో వైపు చూస్తే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో అక్కడ ఎవరైతే వచ్చి గలాట సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేశారో వాళ్ళందరిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేయగానే చూసారా టీడీపీ ప్రభుత్వం బీజేపీతో కలిసింది కాబట్టి ఈ రకంగా ముస్లింలను పక్కదో పట్టిస్తుంది, లేకపోతే వాళ్లతో అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారాన్ని అందుకునే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని చాకచక్యంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేనే స్వయంగా అక్కడ బీటెక్ రవి గారితో మాట్లాడి దాని తర్వాత పార్టీ పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యను స్వయాన బీటెక్ రవి గారు వేంపల్లి గ్రామానికి వచ్చి నేనున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అక్కడ ఎవరి మీద అయితే అబద్ధంగా అంటే ఒక కేసులు ఏదైతే బనాయించారో ఎవరైతే దాంట్లో తప్పు చేయలేదు వాళ్ళందరినీ కూడా విడిపించి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు వేంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసింది ఏంటంటే ఇది వైసీపీ చేసిన కుట్ర అని చెప్పేసి పట్టపంచలు అయిపోయింది. ఇటువంటి కుట్రలు అనేకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడాను వీళ్ళు ఇటువంటి కుట్రలతోనే వారి యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుతారు అన్న సంగతి మనం గమనించాలి. ఇప్పుడు ఏదైతే ఇమాము మౌజంలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న ప్రచారం జరుగుతుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మనం చూద్దాం. అసలు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, ముఖ్యంగా మైనారిటీ ఆడబిడ్డ ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని చెప్పారు. అది నెరవేర్చారా? అలాగే ఆ ఇమాములకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు. మరి అది నెరవేర్చారా? మీరు కూడా చూసుంటారు కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ దీంట్లో? ఇప్పుడు మీరు ఏదైతే మీరు ₹1,00,000 దుల్హన్ పథకం గురించి మాట్లాడుతున్నారో, పెళ్లి గురించి, ఆ దుల్హన్ పథకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా ఆపివేయడం జరిగింది. వాస్తవానికి ఈ దుల్హన్ పథకం తీసుకొచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దాదాపు 48,844 మంది 48,844 మెంబర్స్ కి 2014 నుంచి తీసుకొని 2019 వరకు ఇంతమందికి ఆయన దుల్హన్ పథకం అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు పూర్తిగా దాన్ని ఆపివేశారు. అప్పుడు యాజ్ ఎ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము హైకోర్టులో బిల్ దాఖలు చేశాము. బిల్ దాఖలు చేసి మొట్టిగాలి వేసిన తర్వాత అప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే అప్పుడు ఆ పథకాన్ని అమలు చేసి లాస్ట్ 1 ఇయర్ మాత్రమే ఆ పథకాన్ని అమలు చేసింది. ఇది నగ్న సత్యం. ఈ రోజున వీళ్ళు ఇమాం మౌజంల ధర్మాలు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. గతంలో 14 నెలలు హైయెస్ట్ గా మీరు ఇమాం మౌజంల ధర్మాల మీద పెండింగ్ పెట్టారు. అప్పుడు మేము నోరు విప్పితే మాపై కేసులు బనాయించి మాపై అబద్ధపు కేసులు అన్ని కూడా పెట్టడం జరిగింది. మరి ఈ రోజున మీరు ఏం లేకపోయినా కానీ ఈ రోజు మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనుక మీకు ధర్నాలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రభుత్వం నడుచుకుంటుంది అనేది చాలా సింపుల్ గా కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇచ్చిన హామీలను తీసి పక్కన పెడితే ఆ ముస్లిం మైనారిటీస్ మీద అసలు విపరీతంగా దాడులు జరిగేవి. చాలా మంది కూడా ప్రభుత్వం మారాక మా ఇళ్ల స్థలాలు కబ్జాలయ్యాయని చెప్పి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వటం కావచ్చు. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాప్ చైర్మన్ గా పనిచేసినటువంటి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ముస్లిం మహిళ ముసుగు తొలగించి చూశాడని చెప్పి ఆ తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా మళ్ళీ ఎన్నికల్లో ఆయన్నే పక్కన పెట్టుకొని ప్రచారం చేయడం కావచ్చు. సో ఇలాంటివన్నీ జరిగాయని చెప్పి మనం చూసాం ఎన్నో రకాలుగా. వాస్తవం ఎంతుందంటారు వీటికి? ఒకటి రెండు కాదమ్మా, ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఇందులో హాజీరా
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామం. దాదాపు 2022 ఆగస్టు 17వ తారీఖున ఉదయం 9 గంటలకు ఈ పాప హత్యకు గురి కాబడింది. ఇవాటి వరకు కూడాను ఆ అమ్మాయిని చంపింది ఎవరు అనేది తెలియదు. చదువుల తల్లి మిస్బా. ఆ అమ్మాయి చేసినటువంటి పాపం ఏంటంటే బ్రహ్మాండంగా చదువుకోవటం. ఆ అమ్మాయి బాగా చదువుకుంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని వైసీపీ నాయకుడు కూతురు ఆ అమ్మాయిని స్కూల్లోంచి తీసివేస్తే ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే 1 కాదు 2 కాదు, అబ్దుల్ సలాం, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా 1 2 కాదు 3 4 మంది మొత్తం కుటుంబం వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి హృదయ విదారక సంఘటనలు, అనేకమైనటువంటి జరిగినటువంటి సంఘటన మన అందరికి కూడాను కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క పని ఏంటంటే, ప్రభుత్వం ఏం చేయాలంటే వీటిని ఖండించాలి. లేకపోతే వాటికి ఎవరైతే ఇటువంటి పనులు చేసేందుకు ఉపక్రమిస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈయనేం చేస్తారంటే అనంతబాబుకి ఏదైతే సుబ్రహ్మణ్యం చంపేసిన తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీని ఆయనతో పాటు ఎక్కించుకొని తిరుగుతున్నాడో, అదే విధంగా ఇందాక మీరు చెప్పినట్టుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ ముస్లిం మహిళతో అత్యంత దారుణంగా బిహేవ్ చేసినా కూడా కానీ మళ్ళా ఆయనకి టికెట్ కేటాయించి మీరు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, భాష్యం స్కూల్లో ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగింది. వాళ్ళ ఒక అమ్మాయి లాగా బుర్ఖా ధరించి డాన్స్ చేపిస్తున్నారు. ఇప్పుడు దానిపై మేము గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్ గా మేము క్షమాపణలు చెప్తామని చెప్పేసి వారు ముందుకు రావడం. అదే జరిగిన తప్పుని సరిదిద్దుకునేటటువంటి తప్పు అనేది ఎక్కడైనా జరుగుతుంది. కానీ తప్పు జరిగిన తర్వాత ఆ తప్పుని సరిదిద్దుకోవడం మానవ నైజం. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. చేసింది తప్పుని మళ్ళా వారు సరిదిద్దుకోకుండా ఆ తప్పుని ఒప్పుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా మొత్తం సమాజం మొత్తాన్ని కూడాను పెడదోపు పట్టిస్తారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పెషాలిటీ. సార్, అసలు ముస్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది వక్ఫ్ బిల్ గురించి. సార్, వక్ఫ్ బిల్ గురించి మొన్న వైసీపీ ఎంత పార్లమెంట్ లో రాజకీయం చేసిందో మనం చూసాము. సో అలాంటిది మేము ముస్లింల పక్షాన నిలబడతాము, దానికి సపోర్ట్ చేస్తామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇప్పుడు మాట మార్చి మళ్ళీ ఈ విధంగా చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే మరి మీకు ఈయన యొక్క ద్వంద్వ నీతి, డబుల్ స్టాండర్డ్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్ సింపుల్ గా పటాపంచలు చేయవచ్చు. సిఏఏ ఎన్ఆర్సీ బిల్ వచ్చినప్పుడు మేము సిఏఏకి అనుకూలం అని చెప్పేసి స్వయాన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు, ఆయన పేరేంటి, మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో నుంచొని మేము దీన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా స్వాగత పలుకుతున్నాం అని చెప్పేసి ఆయన ఒకవైపు నుంచి, రెండో వైపు నుంచి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కలిసి ఫుల్ గా ఊదరగొట్టారు. సిఏఏ బిల్లు చాలా మంచిది, అది ఇది అని చెప్పేసి. ఎప్పుడైతే రాష్ట్రంలో అడుగు పెట్టారో ఈ రాష్ట్రంలో బాగా ఫుల్ గా యాంటీ సెగ తగిలేటప్పటికి అబ్బే మేము అలా చెప్పలేదండి, మేము ఉన్నది మైనార్టీల కోసం అని చెప్పేసి మాట మార్చడం జరిగింది. కానీ అక్కడ వస్తే సపోర్ట్ చేశారు, 1 సైడెడ్ గా సపోర్ట్ చేశారు. అదొక్కటే కాదండి, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ బిల్ కి సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఫార్మ్ బిల్స్ వాటికి సపోర్ట్ చేశారు, ఆర్టికల్ 370కి సపోర్ట్, ప్రతి ఒక్క ముస్లిం వ్యతిరేక బిల్ ప్రతి దాన్ని కూడా సపోర్ట్ చేశారు. నౌ కమింగ్ టు ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటి, చేసింది ఒకటి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఏదైతే అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఆ అమెండ్మెంట్స్ ని లావకృష్ణ దేవరాయలు గారి ద్వారా మొత్తం అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేయించడం జరిగింది. 5 అమెండ్మెంట్స్ ప్రజెంట్ చేస్తే 5 4ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, ఒక్కదాన్ని ఒప్పుకోలేదు. ఆ ఒక్కదాన్ని ఏదైతే ఒప్పుకోలేదో దానికి కూడాను నారా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పటికి కూడాను. ఇది నాయకుడికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి. కానీ ఈయన ఏంటంటే, మేమటుకు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ చెప్తాడు, కానీ లోక్సభలో వచ్చేసి పూర్తిగా వ్యతిరేకిస్తాడు. రాజ్యసభలో వెళ్ళేటప్పటికి అక్కడ లెక్కలు మొత్తం మారిపోతాయి. అక్కడ 3 నుంచి 4 ఎంపీలు బిల్లుకి అనుకూలంగా ఓటేసి వస్తారు. దీన్ని ద్వంద్వ నీతి కాకపోతే ఇంకేమంటారు? ఇది డబుల్ స్టాండర్డ్స్ కాకపోతే ఇంకేమంటారు? ముస్లిం సమాజం ఏంటంటే సహజంగా బీజేపీతో పాటు కలిసి ఉందంటే వారికి నచ్చదు ఆ విషయం. ఎందుకంటే మా మతం ఆధారంగా ఇది ఉంటుంది, అది ఇది అని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2014 నుంచి 2018 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ముస్లిం సమాజం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు అదే విధంగా విద్య, అనేకమైనటువంటి రంగాల్లో ఎక్కడ కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన పరిపాలన కొనసాగించారు. 2018 తర్వాత ఆయన బీజేపీ నుంచి విడిపోయారు. మళ్ళీ 2024లో ఆయన వచ్చారు. ఈ రోజున 2024 ఎన్నికల కన్నా ముందు 4% రిజర్వేషన్ తీసేస్తారు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా 4% రిజర్వేషన్ గురించి ఎక్కడ తీసేసినటువంటి ఎక్కడ దాఖలాలు లేవు. పైపెచ్చు అధికారంలోకి 4th జూన్
2024 వచ్చిన తర్వాత 5th జూన్ 6th జూన్ మా గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ ఇది మతం ఆధారంగా ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కదండి, మీకు బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కదా అంటే చాలా స్పష్టంగా వారి యొక్క మాటను అక్కడ పెట్టడం జరిగింది. అది ఆయన ఏం చెప్పాడంటే ఇది సామాజిక న్యాయం, ఇది సామాజిక సోషల్ జస్టిస్ తప్పించి ఇది ఎక్కడ కూడాను మతం ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. మేము ముస్లింలకు రిజర్వేషన్ కేటాయించడానికి కట్టుబడి ఉన్నాం, అదే విధంగా ఉంటాము అని చెప్పేసి కుండబద్దలు కొట్టి చెప్పినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మన నారా లోకేష్ గారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే అతి ముఖ్యమైనటువంటి అంశము, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీతో. కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంసారం చేస్తుంటే మీరేం చేశారు? 2019 నుంచి తీసుకొని 2024 వరకు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క బిల్ అయినా కానీ మీరు వ్యతిరేకించారా? మీరు ఏమైనా వారితో పాటు కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారా? అవ్వలేదు. మరి ఎందుకని చెప్పేసి ప్రతి బిల్ని మీరు సపోర్ట్ చేశారు? ఎందుకని చెప్పేసి మీరు పూర్తిగా మీరు మోకాళ్ళ మీద నుంచొని మీరు పాదాభివందనాలు చేస్తూ కూర్చున్నారు? ఎందుకని చెప్పేసి మోదీ గారి కాళ్ళ మీద పట్టారు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే దానికి అర్థం ఏంటి? మీరు పెళ్లి చేసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ టు సే అమ్మా మీరు ఆడబిడ్డ, కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఉంపడికత్తుగా ఉంది. ఇది వాస్తవం, ఇది నిజమైన నగ్న సత్యం ఇది. కానీ ఇక్కడ పెళ్లి చేసుకొని సంసారం చేసుకుని ఒక కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ముందుకు కొనసాగిస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పెళ్లి చేసుకుని సమాజంలో పెళ్లి పెట్టరా లేకపోతే వ్యభిచారం పెట్టరా? ఎవరైనా కానీ అర్థమవుతుంది. ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవడైనా కానీ సంసారానికి ప్రోత్సహిస్తాడు. మీలాగా ఏదైతే వ్యభిచారం ఉందో లేకపోతే మీరు ఏదైతే ఉపడగత్తుగా ఉండటానికి మీరు అంగీకరిస్తారేమో కానీ మేము కానీ మా నాయకుడు కానీ దానికి అంగీకరించారు. అయితే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనం అన్నట్టు మతాల ఆధారంగా చాలా రకాల ప్రచారాలు అయితే చేయటం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా ఇది బయటకు వచ్చింది. ఇక మీదట చాలా ఉండే అవకాశం ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి వాటికి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తుంటేనే ప్రజల్లో ఒక అవగాహన కూడా వస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రచారాలనే కేవలం మనం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం కూడా మరి ముస్లిం మైనారిటీకి కొన్ని హామీలను ఇచ్చింది. ఆ హామీల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ముఖ్యంగా 15,000కి ఇమాము మౌజంల వేతనం పెంచామని అంటాం కావచ్చు. అలాగే ఎవరైతే ఉన్నారో మైనారిటీ విద్యార్థులకు టెట్ లో వాళ్ళకి శిక్షణ, కొన్ని 19 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే మైనారిటీ వాళ్ళకి విదేశీ విద్య ఇస్తామని హామీ ఇచ్చింది. ఇలా చాలా రకాల హామీలు అయితే మరి కూటమి ప్రభుత్వం అవును. అంటే ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది 5,300 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించింది అని విన్నాం. సో ఇది ఎంతవరకు నెరవేర్చిందని మీ అభిప్రాయం అండి? అంటే ఒకటమ్మా, దీంట్లో నుంచి వచ్చేటప్పటికి మీరు చూసుకుంటే కనుక సూపర్ 6 పై ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా దృష్టి సారించింది. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇప్పటిదాకా విదేశీ విద్యా పథకం కానివ్వండి, లేకపోతే ఏదైతే కళ్యాణ మస్తు అంటే దుల్హన్ పథకం కానివ్వండి, లేకపోతే ఏదైతే సపరేట్ గా సూపర్ 6 తప్పించి సపరేట్ గా ఎన్ని సామాజిక వర్గాలకు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏదైతే ఇచ్చారో ఆ వాగ్దానాలు ఏదైతే చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది. ఇప్పటిదాకా అటువైపుకి అయితే అడుగులు పడలేదు. ఎందుకు అడుగులు పడలేదంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను దాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో 2024 జూన్ 4వ తారీఖున ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టే సమయానికి రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. ఈ రోజున ఆ దివాళా తీసినటువంటి ఆర్థిక పరిస్థితి నుండి, అంటే వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి ఐసీయూ నుంచి ఇప్పుడు జనరల్ వార్డ్ మీదకి షిఫ్ట్ అవుతున్నాం. కాబట్టి అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను ప్రభుత్వాలకి సహకారంగా ఉంటేనే ప్రభుత్వం ఒక ఆర్థిక వ్యవస్థ అనేది కాస్త స్ట్రాంగ్ అవుతుంది, బలపడుతుంది. అది బలపడిన తర్వాత వీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడాను అమలు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి అంశం అయితే ఉంది, దాదాపు 15 నెలల సమయం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై కూడాను దృష్టి సారించి దుల్హన్ పథకం కానివ్వండి, విదేశీ విద్యా పథకం కానివ్వండి, అదే విధంగా ఇమామ్ మౌజంల యొక్క గౌరవ వేతనాలు అయితే గతంలో ఇచ్చేశారు, ఇప్పుడు మళ్ళా అవి పెండింగ్ పడ్డాయి కాబట్టి అవి ఇవ్వడం కానివ్వండి, అదే విధంగా రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఇస్తానని చెప్పేసి ఒక్కోటికి ప్రామిస్ చేస్తున్నారో అది కానివ్వండి, అనేకమైనటువంటి ఇంకా ఇతరత్ర ప్రామిసెస్ ఉన్నాయి. అదే విధంగా హజ్ యాత్రికులకి ఇచ్చినటువంటి ఏదైతే 1,00,000 రూపాయలు
విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ నుంచి వెళ్ళినటువంటి ప్రతి హజ్ యాత్రికి కూడాను ₹1,00,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ₹1,00,000 రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. ఆ హామీని అయితే నిలబెట్టుకున్నారు. కాబట్టి ప్రధానమైనటువంటి అంశాల్లో విదేశీ విద్యా పథకం ఒకటి, దాని తర్వాత దుల్హన్ పథకం ఒకటి ఉంది. వీటిపై కూడాను దృష్టి సారించి త్వరితగతంగా వీటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సబ్సిడీ లేని రుణాలు అంటే వడ్డీ లేని రుణాలు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి కూడాను హామీ ఇచ్చారు. వాటికి కూడాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దౌర్భాగ్యపు పనుల వల్ల PMJVKY ఫండ్స్ కింద గతంలో 500 కోట్ల రూపాయలు వస్తే ఆ పూర్తిగా 500 కోట్ల రూపాయలు మైనార్టీ బడ్జెట్ కిందకు వస్తే 500 కోట్ల రూపాయలు కంప్లీట్ గా మీరు డైవర్ట్ చేసేసారు. ఆ డైవర్ట్ చేసేసి మీరు వాటిని మీ యొక్క అవసరాల కోసం వాడుకున్నారు. కానీ ఇక్కడ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యూసీ ఇవ్వకపోవడం వల్ల PMJVKY నుంచి మనం ఫండ్స్ తీసుకుని రాలేకపోతున్నాము. ఇప్పుడు వాళ్ళకి యూసీ సమర్పిస్తేనే మనం కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కూడాను దౌర్భాగ్యపు పని. గత ప్రభుత్వంలో చేసిన పరిస్థితి అనే సంగతి మనం చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో మరి ఇప్పటి వరకు కూడా ముస్లిం మైనారిటీ వర్గం ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉందా? ఖచ్చితంగా అమ్మా, సంతృప్తిగా ఉందా అంటే ఖచ్చితంగా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే అందరికన్నా ముందు అమరావతి రాజధాని, దాని తర్వాత A అంటే అమరావతి, P అంటే పోలవరం. ముస్లిం మైనార్టీకి సపరేట్ గా జరగాల్సినటువంటి ఏదైతే వాళ్ళు ఆర్థికంగా వారు కాస్త వెనకబడి ఉంటారు కాబట్టి వారికి ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏ రకంగా అయితే అమరావతి రాజధాని 5 కోట్ల మంది కల రాజధాని, ఈ అమరావతి రాజధాని ఎస్సీల రాజధాని, ఎస్టీల రాజధాని, బీసీల రాజధాని, మైనార్టీల రాజధాని, ఓసీల రాజధాని, అందరి యొక్క రాజధాని. కాబట్టి ఈ అమరావతి రాజధాని అందరికన్నా ముందు నిర్మాణం జరగాలంటే A అంటే అమరావతి, P అంటే పోలవరం అన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి పూర్తి సహకారం అయితే అందిస్తున్నారు. నేనైతే ఒకటంటాను, రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బాగుంటాయి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలి, సస్యశ్యామలంగా ఉండాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అప్పుడు బాగుంటారు. ఆ అన్ని వర్గాల ప్రజల్లో మైనార్టీలు కూడా ఉంటారు. కాబట్టి రాష్ట్రం బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి ముందు రాష్ట్రం బాగు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా మేమైతే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇమాం మౌజన్లు కూడాను అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు ఈ బిల్ ఆల్రెడీ పెట్టేశారు. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తారు. నాకు ఆల్మోస్ట్ మన గౌరవ మంత్రివర్యులు NMD ఫారూక్ గారు ప్రతిరోజు పర్సీవ్ చేస్తున్నారు. ఈ రోజున ఏంటంటే జస్ట్ దీన్ని ఒక ఇష్యూ చేయాలి అని చెప్పేసి ఒక ఇష్యూ చేస్తున్నారు. అంతే తప్పించి ఇంకా దీంట్లో మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఏమీ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.